అంటే మాట్లాడే అవకాశం ఇచ్చింది. భారత రాజ్యాంగం అంటే సమానత్వం ఇచ్చింది. భారత రాజ్యాంగం అంటే అందరూ చదవాలి, అందరూ ఎదగాలనేటువంటి గొప్ప అయినటువంటి భారత రాజ్యాంగం అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు సిద్ధించాలంటే మనం కూడా భారత రాజ్యాంగాన్ని చదువుకోవాలి. ఒకవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలో ఉండకుండా ఉంటే, అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎట్లా బతికేటోళ్ళము. అంబేద్కర్ పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎట్లా బతికేటోళ్ళము. రాజ్యాంగం రాయకుంటే ఎట్లా బతికేటోళ్ళము. పెద్ద పెద్ద చదువులు అంబేద్కర్ చదవకుంటే, పెద్ద పెద్ద చదువులు అంబేద్కర్ చదవకుంటే, దేశ దేశాలన్నీ అంబేద్కర్ తిరగకుంటే, దేశ దేశాలన్నీ అంబేద్కర్ తిరగకుంటే, పీడితుల హక్కులను అంబేద్కర్ సాధించకుండా ఉంటే, పీడితుల హక్కులను అంబేద్కర్ సాధించకుండా ఉంటే, బానిసలుగా బతికేటోళ్ళం అంతరించిపోయేటోళ్ళం. అంబేద్కర్ 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 పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎలా బతికేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎలా బతికేటోళ్ళము. బుద్ధుని బోధనలు అంబేద్కర్ చెప్పకుంటే, జ్యోతిరావు పూలెలా జ్ఞాన జ్యోతి కాకుంటే, జ్ఞాన జ్యోతి కాకుంటే, జ్ఞాన జ్యోతి కాకుంటే, కబీరు బోధనలు అంబేద్కర్ చదవకుంటే, కబీరు బోధనలు అంబేద్కర్ చదవకుంటే, సమతా ధర్మాన్ని బోధించకుండా ఉంటే, సమతా ధర్మాన్ని బోధించకుండా ఉంటే, అగ్రకుల చేతుల్లో అణచబడే వాళ్ళము, అగ్రకుల చేతుల్లో అణచబడే వాళ్ళము, అనగారిన జనమంతా చచ్చిపోయేటోళ్ళం. అంబేద్కర్ 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 పుట్టకుంటే ఎలా ఉండేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎట్లా బతికేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎట్లా బతికేటోళ్ళము, రాజ్యాంగం రాయకుంటే ఎట్లా బతికేటోళ్ళము. జోహర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు, జోహర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు, అంబేద్కర్ భారత రాజ్యాంగం కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని. జై భారత్, జై హింద్, జై భీమ్, జై భీమ్.